భగవద్గీత దాని నాటకీయమైన మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. కురుక్షేత్ర రణరంగం. ఒకే కుటుంబానికి చెందిన రెండు వర్గాలు ఒక విషాదకరమైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ కథ పోరాటంతో మొదలవదు, ఒక వీరుడి అంతరాత్మ సంఘర్షణతో మొదలవుతుంది. ఈ కథ మొదలయ్యేది యుద్ధభూమికి దూరంగా ఉన్న అంధరాజు ధృతరాష్ట్రుడితో. అతని అంధత్వం కేవలం శారీరకమైనది కాదు, అది కొడుకుళ్ల పట్ల పక్షపాతం. అదే ఈ సంఘర్షణకి కారణం. ఇది మనలో ఉండే స్వార్థపూరిత సంకుచిత దృక్పథానికి ప్రతీకనమాట. అతని మొదటి మాటలే ఆ విభజనను చూపిస్తాయి. నా వాళ్ళు అంటూ పాండవులను వేరుచేస్తాడు. ఇప్పుడు యుద్ధభూమికి వెళ్దాం. అక్కడ దుర్యోధనుడి మనసులో ఏముందో చూద్దాం. భయంతో నిండిన అతను సొంత సైన్యాన్ని పొగడకుండా ముందు శత్రువుల జాబితా చెప్తాడు. వారిలో సాత్యకి ఒకడు, వంశవిధేయత కంటే ధర్మానికే కట్టుబడిన యోధుడు. ఇక తన సొంత సేనాపతుల పేర్లు చెప్తూ ఆందోళనతో మధ్యలోనే ఆపేస్తాడు, దృష్టి కోల్పోతాడు. వీళ్ళందరూ తన తోసమే ప్రాణాలిస్తారని చెప్పడంలోనే అతని అహంకారం కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఇప్పుడు పాండవ సైన్యపు కథానాయకుడు అర్జునుడిని చూద్దాం. అర్జునుడు తన సారథి కృష్ణుడినడుగుతాడు, యుద్ధానికి ముందు రెండు సైన్యాల మధ్యకు రథాన్ని నడపమని. అక్కడతను చూసింది శత్రువులను కాదు, సొంత తాతలు, గురువులు, మామలు, సోదరులు. ఆ దృశ్యం చూసి అతని శరీరం చచ్చుబడిపోతుంది, అవయవాలు నిస్సత్వగా మారిపోతాయి. ఎంతలా అంటే అతని చేతిలో ఉన్న శక్తివంతమైన గాండీవం కూడా జారిపోతుంది. రాబోయే పోరాటంలో విషాదం తప్ప ఇంకేం కనిపించదు. ఆ మహావీరుడు పూర్తిగా కుంగిపోతాడు. నాకు విజయం వద్దు అంటూ ఆయుధాలు పక్కన పెడతాడు. కుటుంబ సభ్యులను చంపనని చెప్తాడు. కుటుంబాన్ని చంపడం పాపమా? అన్యాయం గెలవనివ్వడం పాపమా? సరైన మార్గమేది? ఇదే గీత చెప్పబోయే సమాధానం.